ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి? మీరందరూ బాగుండాలి అని, ఆరోగ్యంగా ఆత్మీయంగా వృద్ధి చెందాలి అని ఒక దైవ సేవకునిగా నా ప్రార్థన. ఎందరో ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు తెలియచేస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మీరు ఏ సమస్యల గుండా వెళ్తున్నా, ఏ ఇబ్బందుల గుండా వెళ్తున్నా, మేమెందుకో ఇంకా దీవించబడడం లేదు, ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, మేము ఇలాగే ఉన్నాం అన్న ఆలోచన మీకు ఎప్పుడైనా వస్తే ఒక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోనండి. బైబిల్ గ్రంథంలో యోహాను అనే ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. యేసు ప్రభుల వారి శిష్యులలో చాలా ప్రియమైన శిష్యుడు అని చెప్పచ్చు. ఎప్పుడు రొమ్మున ఆనుకొని ఉండేవాడు, అంటే దగ్గరగా యేసు ప్రభుల వారికి ఆయన మనస్సుకు దగ్గరైన శిష్యుడు అని అర్థం. ఆయన బైబిల్ గ్రంథంలో 5 గ్రంథాలు రాశాడు. మొదటిది యోహాను సువార్త, తర్వాత యోహాను పత్రికలు రాశాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక అని అక్కడికి 4 అయ్యాయి. ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. మొత్తం 5 గ్రంథాలు రాశాడు. అందులో యోహాను రాసిన 3వ పత్రికలో మొదటిలోనే ఒక మాట అంటాడు. ఒక మనిషి ఆశీర్వదించబడాలి అంటే సూత్రం చెప్తున్నాను ప్రియులారా. నా జీవితంలో ఎప్పటికప్పుడు ప్రతి అవసరత దేవుని బిడ్డలు సహకరించమని ప్రభువు వారికి ప్రేరణను, ఆలోచనను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను మీకు ఒక మాట చెప్పేది ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, చాలా చిన్న ఒకే అధ్యాయం ఉంటుందండి 3వ పత్రికలో, చదవండి, ఏం తొందర లేదు. ఆయన అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని సుఖముగాను సౌఖ్యముగాను అంటాడు. సౌఖ్యము అంటే ఆరోగ్యము అని. నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లావు అని అంటే ఇక అన్ని విషయాలలో నీకు కొరత ఉండదు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, ఆత్మీయతలో వర్ధిల్లాలి. ఆత్మీయతలో వర్ధిల్లకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా నో యూజ్, ఏం లాభం లేదు ప్రియులారా. అందుకే ఆత్మీయతలో మీరు ఎలాగున్నారో చూడండి. ప్రతిరోజు ప్రార్థనకు ఎంత సమయాన్ని ఇస్తున్నారు? ప్రతిరోజు బైబిల్ చదవడానికి ఎంత సమయం ఇస్తున్నారు? ప్రతిరోజు ప్రభువును గూర్చిన మాటలు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. చాలామందికి అది మంచి అలవాటు అనాలో చెడ్డ అలవాటు అనాలో తెలియదు ప్రియులారా. ప్రొద్దున్నే మీ వాక్యం చూస్తాం అయ్యగారు, ఇంకా రోజు అంతా హ్యాపీగా ఉంటామంటారు. అయిపోయిందా? ఒక అర్ధగంట వాక్యం చూస్తే అయిపోయిందా అండి? వాక్యం చూడడము వినడమేనా ముఖ్యము? అయ్యో, ఎంత పొరపాటు చేస్తున్నారు మీరు. వాక్యము వినడం మంచిదే, మరి వాక్యం చదవడం ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రియులారా. ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. మనం మాట్లాడడం అనగా ప్రార్థన చేయడం. ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడేది వినాలి మనం, అంటే దేవుని వాక్యాన్ని చదవడం. ప్రతిరోజు ఆయనతో మాట్లాడి ఆయన మాట్లాడినది వినిన మనము ఆయనను గూర్చిన సంగతులు ఇతరులతో మాట్లాడాలి. మీరు నా వాక్యం విన్నందుకు నేను మిమ్మల్ని తక్కువ చేయట్లేదండి, మంచి పని చేస్తున్నారు వినడం. కానీ విన్న మాటలు ఎవరికైనా పంచుకుంటున్నారా?
మరలా ఆ మాటలు వేద గ్రంథంలో ధ్యానం చేస్తూ ఉన్నారా? ఈ మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నారా? లేనట్లయితే ఈరోజు ప్రారంభించండి. గడిచిన సందేశంలో ఒక మాటను మనం చూసాం. దేవుడు మనలను జ్యోతులుగా ఎందుకు చేశాడు అని పోయిన సందేశంలో విన్నాం. ఈరోజు మనము జ్యోతులుగా కనబడాలి అంటే మనము ఎలా ఉండాలి? మనము జ్యోతులుగా కనబడాలంటే, వెలిగిచ్చే ధృవతారలుగా కనబడాలంటే మనం ఎలాగుండాలి? మరొకసారి మూలవాక్యాన్ని చూద్దామా? రండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు ప్రియులారా, దైవదాసుడు పౌలు అయినటువంటి అపోస్తలుడైన పౌలు గారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నందుకు ఆయనను చెరసాల్లో పెట్టారు. జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నాడు ఆయన. జైల్లో ఉన్న ఆయన, ప్రియులారా, దేవుని నమ్మిన బిడ్డలు ఎక్కడున్నా కూడా వారు జ్యోతులుగానే ఉంటారండి. చెరసాలలో నుంచి రాసిన పత్రిక ఇది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈ ఫిలిప్పి రాసిన పత్రికలో అనేకమైన సంగతులు ఈరోజు లోకంలో ఉన్న మనల్ని వెలిగిస్తూ ఉన్నాయి అని అంటే, ఆ రోజు ఆయన వెలుగుమయముగా ఉన్నాడు పౌలు గారు. ఆయన అంటున్నాడు, మూర్ఖమైన వక్ర జనం ఉంది ఈ లోకములో. మీరు అనుకుంటున్నట్టుగా అందరూ సక్రమమైన జనం అనుకోమాకండి. మీతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటారు, మీ స్నేహితులుగా ఉన్నట్టుగానే ఉంటారు, మీ కొలీగ్స్ ఉన్నట్లుగానే ఉంటారు, కానీ మీరు ఆరాధిస్తున్న దేవుని మీద విషము చిమ్మేవారు. గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్పమంటారా? మీ స్నేహితులుగా ఉన్నట్టుగానే ఉంటారు, మిమ్మల్ని వెంబడించేవారుగానే ఉన్నట్టుంటారు, హలో బాయ్ హాయ్ అని మీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు, కానీ మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి దేవుని ద్వేషించేటటువంటి మూర్ఖమైన వక్ర జనం. మేము నివసిస్తున్న ప్రాంతంలో నాకు తెలిసిన ఒక స్నేహితుడు, ఆయన కొరకు నేను చాలా కాలం ప్రార్థన చేశాను. ప్రభు మహాకృపను బట్టి యేసు ప్రభుల వారిని తన స్వరక్షకునిగా అంగీకరించాడు. అంతకుముందు అన్యుడు అన్న అంటారేమో, నామకార్థపు భక్తిలో ఉండే, అంటే క్రిస్మస్కో జనవరికో అటెండ్ అవడం తప్పితే ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు బ్యాప్టిజం పొంది రక్షించబడి క్రమముగా ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందుతూ వేరే ఒక స్థానిక సంఘానికి వెళ్తూ ఉన్నాడు. ఆయన లోకంలో బాగా తిరిగినవాడు. ఆయన స్నేహితులు రకరకాలైనటువంటి తెగలకు సంబంధించిన వారు ఉన్నారు. ఒకరోజు నాతో మాట్లాడుతున్నాడు, నా దగ్గరకు వచ్చి, అన్నా, మీరు చాలా పర్యాయం నన్ను సువార్తలో ప్రోత్సహించారు, ప్రాధేయపడ్డారు, ప్రార్థన చేశారు. ఏదో నేను మొత్తం పైన నా తోడబుట్టిన వాళ్ళందరూ వేరే చోటుకు వెళ్తున్నారని నేను కూడా బ్యాప్టిజం పొంది అక్కడికే వెళ్తున్నాను. ఈరోజు నేను నా స్నేహితులను మార్చాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా స్నేహితులు ఇప్పుడు నన్ను ఏమంటున్నారు అని అంటే, రేయ్ నువ్వు ముందున్నప్పుడే బాగుందిరా. ముందున్నప్పుడు ఎలాగుండేవాడు తెలుసా అండి? ఎప్పుడు తాగేవాడు, వ్యభిచారి, అన్ని చెడ్డ లక్షణాలు కలిగిన వాడు ముందు. అప్పుడు యేసు ప్రభుల వారిని ఆరాధించేవాడు కాదు. ఇప్పుడు యేసు ప్రభుల వారిని ఆరాధించి యేసు ప్రభుల గురించి ఎప్పుడైనా స్నేహితులకు చెప్దామంటే స్నేహితులు ఏమంటున్నారో తెలుసా? నువ్వు ముందున్నప్పుడే బాగుండిందిరా, ఇప్పుడు ఏందో అన్ని లేకపోతే వేరే దేశపు దేవుని గురించి మాకు ఎప్పుడు చూసినా చెప్తున్నావు నువ్వు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారన్నా అన్నాడు. ఎప్పుడు వెనకబడుతుండే స్నేహితులే, ఫోన్ చేసి ఎక్కడున్నారో అన్న స్నేహితులే ఎలాగ మాట్లాడుతున్నారు? మూర్ఖమైన వక్ర జనము వారు. అంటే సక్రమంగా బ్రతకడం ఇష్టపడిన వారు చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు, మూర్ఖమగు వక్ర జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతుల వలె కనబడాలి నా కొరకు. అందుకే జ్యోతులు అనబడేవారు ఇతరులకు వెలుగు ఇవ్వాలని, ఇతరులను నీతి మార్గములో నడిపించాలని, ప్రభు రాకడకు సిద్ధపరచాలని,
సేవకుని ప్రయాస వ్యర్థం కాకుండా అడుగు జాడలలో నడవాలని గడిచిన సందేశంలో 4 విషయాలు మనం చూసాం. కానీ ఈరోజు చాలా జ్యోతులు ఏమైపోయాయి తెలుసా? ఒక మాట చూపిస్తాను మీకు, తర్వాత వివరిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చూద్దామండి. అక్కడ ఏం మాట్లాడాడో, అక్కడ జ్యోతుల గురించి కొన్ని మాట చెప్తున్నాడు. నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించు జ్యోతుల కన్నిటికిని అంధకారము కమ్మజేసెదను. చాలు ప్రియులారా, ఏమంటున్నాడు? కొన్ని జ్యోతులు అంధకారము కమ్మి ఉన్నాయి. దేవుని కొరకు వెలిగించబడాల్సిన కొన్ని జ్యోతులు, అనగా ఇప్పటికీ దేవుని నమ్మిన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నవారు మేము కూడా రక్షించబడ్డామని చెప్పుకుంటున్నారు. కానీ నా ప్రభుల వారు అంటున్నారు అంధకారం కమ్మజేశాడు వారికి. అందుకే పౌలు అన్నాడు, కొందరి నేత్రములకు ఏమైంది? అంధకారం కమ్మి ఉంది. వారి మనోనేత్రాలు వెలిగించబడ్డం లేదు. చాలా మంది తాము జ్యోతులం అనుకొని చీకట్లో ఉన్నారు. తాము క్రైస్తవులం అనుకొని ఆ బార్ షాపుల చుట్టూ తిరుగుతున్నారు. తాము క్రైస్తవులమని చెప్పుకుంటూ అక్రమ సంబంధాల్లో ఉన్నారు. తాము క్రైస్తవుల జ్యోతులమని చెప్పుకుంటూ ప్రభువుకు భిన్నమైనటువంటి జూదాల్లో రకరకాలైనటువంటి వ్యాపకాల్లో ఉన్నారు. అంధకారము కమ్మివేసి ఉంది. మనము జ్యోతులుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? మనం ఎలాగ ఉంటే మనం జ్యోతులం, ఎలాగ కనబడితే మనం జ్యోతులం చూద్దామా? రండి, మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చాలు ప్రియులారా, ప్రకాశించెదరు. జ్యోతుల వలె కనబడాలి అంటే మనం ఎలాగుండాలో తెలుసా? బుద్ధిమంతులుగా ఉండాలి. ఎలాగా? బుద్ధిమంతులుగా ఉండాలి ప్రియులారా. అందుకే నా ప్రియ ప్రభుల వారు దైవదాసుడైన దానియేలు ద్వారా 12వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ, బుద్ధిమంతులైతే ఎలాగుంటారు వాళ్ళు? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తూ ఉంటారు. అంటే వారు చేసే ప్రతి పనులలో, వారు నడిచే ప్రతి విధానములో బుద్ధి కలిగి ఉంటారు. మీరు తర్వాత కీర్తనల గ్రంథం 14వ కీర్తన 1వ వచనాన్ని మీరు చదువుకోగలిగితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది ప్రియులారా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు అన్నాడు. ఎవరు వీళ్ళు? బుద్ధిమంతులు కాదు వీరు. తర్వాత మీరు చదవండి 1వ వచనం నుంచి 14వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఎందుకు అలాగ అనుకుంటున్నారు అని మనం అడిగితే ఫుల్ చదువుకుంటారండి 14వ కీర్తన తర్వాత. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అంటాడు. అవునండి, ఈరోజు చాలా మంది క్రైస్తవులను నేను కూడా ఎరుగుదు ప్రియులారా. క్రైస్తవేతరులు కాదు, క్రైస్తవులనే ఎరుగుదును. ఏంటి బ్రదర్ ప్రార్థనకు రాలేదు అని అంటే, యాడున్నాడు బ్రదర్ దేవుడు? దేవుడే ఉంటే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు? ఎవడు వీడు? బుద్ధిహీనుడు. దేవుడు లేడా? ఈ వాక్యం షూట్ చేయక ముందుగా ఒక తల్లి తండ్రి వాళ్ళ కుమారుని పిలుచుకొని వచ్చారు. ఎంత ఉంటాడు తెలుసా అండి వాడు? ఎంత ఉండొచ్చు అని అనుకుంటున్నారు అని అంటే, ఒక తల్లి తండ్రి కుమారుని పిలుచుకొచ్చారు. సరిగ్గా వాడు 4వ తరగతి లేదా 5వ తరగతి, అంటే 10 సంవత్సరాల బాబు. వాళ్ళమ్మ అనింది, అన్నయ్య వీని సేవకు అప్పగించామన్నయ్య అనింది. అబ్బో చాలా సంతోషమమ్మా అన్నాను. వాళ్ళ నాన్న అన్నాడు, వీడు బాగా చదువుకొని సేవ చేయాలన్నాడు. వెరీ వెరీ గుడ్ అన్నయ్య అన్నాను. ఎందుకంటే సేవ చేయాలంటే బాగా చదువుకోవాలి. ఒక ప్రాంతానికి నేను వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆయన అంటున్నాడు, రే
10 ఫెయిల్ అయ్యావు, ఎందుకు పనికిరావు, ఆ సేవ కనబోరా అంటున్నాడు ఆయన. అంటే ఏమంటున్నాడు? 10 ఫెయిల్ అయ్యావు, ఎందుకు పనికి రాకుండా ఊర్లో బేకారుగా తిరుగుతున్నావు, ఆ సేవ కనబోరా అని అన్నాడు. నేను చాలా షాక్ అయిన ప్రియులారా. అంటే పనికిరాని వాళ్ళు, లేకపోతే బేకారిగా రౌడీజాలుగా పంది కట్టింగులు కొట్టించుకొని లోకంలో తిరిగి వీళ్ళ సేవ చేసేది. అంటే ఏం పనికిరానడు ప్రార్థనని సేవని వాళ్ళ ఆలోచనలో. ఎంత వివేకం చూడండి. ఈ తల్లిదండ్రి అన్నారు నాతో, వీడు సేవ కన్నా బాగా చదవాలి సేవ అన్నాడు. 10వ తరగతి వాడిని పలకరించాను నేను. సరే 10వ సంవత్సరం 5వ తరగతి చదివే పిల్లవాడిని పలకరించాను. ఏం పేరు నీ పేరు అన్నాను. నసుకుతూనే చెప్పాడు. వెంటనే వాళ్ళమ్మ ఒక బాంబు పేల్చింది. వీడన్నా సేవకు సమర్పించుకున్నాడు, వీడన్నా ఏమని మాట్లాడతాడు అని అంటే, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నేను ఎందుకు నమ్ముకోవాలంటాడన్నా వీడు అన్నాడు. ఇంత తిరుగుబాటుదారుడు వీడేం సేవ చేస్తాడబ్బా అనిపించింది. నేను దగ్గరికి పిలిచి, దేవుడు నీకు ఏం చేయలేదు కదా అన్నాను. వాడు రైట్ రాయల్గా ఉన్నాడు, ఏం చేయలేదనే చెప్తున్నాడు అన్నాడు. సరే, అప్పటికే మన హెయిర్ స్టైల్ వేరుగా ఉంది, మన డ్రెస్ ఆఫ్ కోడ్ వేరుగా ఉంది. నేను అన్నాను, దేవుడు నీకు ఏం చేయలేదు, నేను కూడా ఒప్పుకుంటాను, నేను చెప్పిన ఒక చిన్న పని చేయన్నాను. చెప్పు అంకుల్ అన్నాడు. బా అంటే ఏం లేదురా బాబు, ఒక 3 నిమిషాలు నోరు మూసుకో, ఒక 3 నిమిషాలు ముక్కు కూడా మూసుకో, ఏం చేయని దేవునితో మనకెందుకు అన్నాను. వాళ్ళ నాయన అన్నాడు, 3 నిమిషాలు నోరు ముక్కు మూసుకుంటే చచ్చిపోతాడన్నా వీడు అని అన్నాడు. 3 నిమిషాలు నోరు ముక్కు మూసుకుంటే చచ్చిపోతాడన్నా వీడు అన్నాడు. వానికి అర్థమవుతుంది చచ్చిపోతాడు అని. చచ్చిపోతావా అన్నాను. అన్నాడు. రేయ్, నువ్వు పీలుస్తున్న ఊపిరి ఎవరిదో తెలుసా అన్నాను నేను. వాడికి బలి పెరిగిందో లేదో కానీ వాళ్ళ అమ్మ నాన్నకు బలి పెరిగింది. నువ్వు పీలుస్తున్న ఊపిరుందే, నా దేవుని గ్రంథం సెలవిస్తుంది, నరుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినవాడు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జీవాన్ని పొందుకుంటూ, ఆయన ఇచ్చిన జీవముతో ఊపిరితో బ్రతుకుతూ, దేవుడు నాకేం చేయలేదంటారు. ఏం చేయాలి? నువ్వు ఆడే జూదానికి తోడు రావాలా? నువ్వు త్రాగే తోడుకు ఆయన పక్కన కూర్చోవాలా? నువ్వు చేసే పాపపు పనులకు నీకు నీడగా ఉండాలా? ఏం చేయాలి? నీకు ప్రాణం ఇచ్చాడు బ్రతకమని, కృతజ్ఞత కలిగి బ్రతకడం నేర్చుకో. బుద్ధిహీనుడులుగా ఉంటూ దేవుడే లేడనే దారిలోనికి వచ్చారు అనేక మంది. దేవుడు లేడనే స్థితిలో ఉన్నారు చాలా మంది క్రైస్తవులు సైతం. దేవుడు మాట్లాడుతున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే క్రైస్తవ లోకానికి బాగా పరిచయమైన వాక్యం మత్తయి సువార్త 25వ అధ్యాయం. అందులో యేసు ప్రభుల వారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పారు. పెళ్లి కుమారుడు రావాల్సిన సమయం ఉంది. 10 మంది కన్యకలు దివిటీలను సిద్ధం చేసుకొని వచ్చి కూర్చున్నారు పెళ్లి కుమారుడి కొరకు. వారిలో 5గురు ఎలాంటి వారు? బుద్ధి కలిగిన వారు. 5గురు బుద్ధి లేని వారు. మనకు తెలిసిన విషయమే. బుద్ధి కలిగిన వారు వరుడైన ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. నిద్రపోవడం అయితే 2 నిద్రపోయారు. చూడండి, మీరు అపార్థం చేసుకోమాకండి. బుద్ధి కలిగిన వారు నిద్రపోయారు, బుద్ధి లేని వారు నిద్రపోయారు. ఈలోపు ఒక కేక వినపడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయనను ఎదుర్కొని రండి అనే ఒక కేక వినపడింది. 10 మంది లేచారండి. 5 మంది ముడుచుకొని పండుకోవాల, వాళ్ళు కూడా లేచారు. 10 మంది కూడా లేచారు. అందరూ తమ దివిటీలను సిద్ధం చేసుకుంటున్నారు. తమ ఆత్మ అనే దివిటీని సిద్ధం చేసుకుంటున్నారు. 5 మంది మాత్రం తమ దివిటీలు వెలుగుతూ పడిపోతున్నాయి. ఉదాహరణ చెప్పమంటారా? భర్తనో పిల్లలనో ఉదయాన్నే స్కూలుకు లేరా అని అంటే లేస్తారు, మోకాలు ఉంగుతారు, మళ్ళీ పండుకుంటారు. చూడండి, లేస్తారు, మళ్ళా పండుకుంటారు, మళ్ళా కొద్దిసేపు పొరలాడతారు. వీళ్ళెవరు? సోమరి. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు అన్నాడు, 6వ కీర్తన తర్వాత చదవండి. ఇంకా తర్వాత అలాగే కీర్తనలు కదా మన్నించండి, సామెతల గ్రంథం 6వ సామెతల గ్రంథం చదవండి. అలాగే 6వ అధ్యాయమే కాకుండా ఇంకా ముందున్నటువంటి అధ్యాయాలు కూడా చదివితే, ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగుఆడును అని రాయబడింది.
ఉదక. మీకు అర్థం కావడానికి చెప్పంటారా? మన వాకిలి కొన్ని గడిలతో అనుసంధానం చేయబడి ఉంటుంది. అందుకే వాకిలి వేసేటప్పుడు తీసేటప్పుడు ఆ గడలు ఉన్నాయి చూడండి, వాకిలికి 1/3 అట్లా గడలు ఉన్నాయి చూడండి, అవి ఇలాగ రోల్ అవుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. వేసేటప్పుడు ఇలాగ వచ్చేస్తాయి, తీసినప్పుడు ఇలాగ వెనక్కి వెళ్ళిపోతాయి. అవి తిరుగుతూ ఉంటాయి కానీ స్థిరంగా ఉండవు. ఈరోజు చాలామంది అలాగ తిరుగుతూ ఉన్నారు సోమరులుగా. అలాగ వారి దివిటీలు ఆరిపోతున్నాయి. బుద్ధి కలిగిన వారిని అడిగారు, అయ్యా కొంచెం నూనె మాకు ఇవ్వండి అని. వాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్పారు, మీకు మాకు చాలదేమో, మీరు అమ్ము వారి యొద్దకు పోయి కొనుక్కురండి అని. వీరు వెళ్ళారు, కొన్నారు, వచ్చారు. ఈలో పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడిన వారితో విందులోనికి వెళ్ళిపోయారు, తలుపులు వేశారు. వీరు వచ్చి తలుపు తడుతూ ఉన్నారు. అయ్యా అయ్యా తలుపు తీ అంటున్నారు. మీరెవరో నేను ఎరుగను అన్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందున్న జ్యోతుల వలె ప్రకాశించడమే కాదు, దేవుని రాకడ కొరకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటారు. ప్రియులారా, మిలిటరీలో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు రెడీ టు డై, చావడానికైనా సిద్ధమే తమ దేశం కొరకు. దేవుని ప్రియబిడ్డలమైన మనము జ్యోతులుగా కనబడాలి అంటే బుద్ధి కలిగిన వారముగా ఉండాలి. ప్రియులారా, బుద్ధి కలిగిన వారముగా ఉండాలి. రెండవది ఎలాగుండాలో చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఎలాగుండాలో అపోస్తులుడైన పౌలు ఒక చక్కటి మాట చెప్పాడు. 2వ అధ్యాయం 16వ వచనము, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు ప్రియులారా, జ్యోతుల వలె కనబడాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిది బుద్ధిమంతులంగా ఉండాలి, బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండాలి, బుద్ధిహీనులుగా ఉండకూడదు. రెండవది ప్రియులారా, జ్యోతులుగా కనబడాలంటే ఎల్లప్పుడు జీవవాక్యమును చేతబట్టుకొని ఉండాలి. దేని పట్టుకొని ఉండాలి? జీవవాక్యమును చేతబట్టుకొని ఉండాలి. ప్రియులారా, ఈరోజు చాలా మందికి వాక్యమే లేదు, వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వడం రా. అప్పుడప్పుడు కొంతమంది నాకు కూడా ఫోన్ చేసి అంటారు, అన్నా మీరు పలానోళ్ళా అని అంటారు. క్రైస్తవులే అంటే మీకు ఏం కావాలమ్మా అని అడుగుతాను నేను. అదే ఆవు కొంచెం పాలు ఇవ్వడం లేదు, ప్రార్థన చేస్తారని. గేదె ఈని 4 రోజులైంది, ప్రార్థన చేస్తారని అని అంటారు వాళ్ళు. నేను అంటాను వాళ్ళతో, నేను గేదెలకు ఆవులకు ప్రార్థన చేసేవని కాదమ్మా, మనుషుల కొరకు ప్రార్థన చేసేవాడిని, దేవుని వాక్యం ప్రకటించేవాడిని. ఫోన్ పెట్టే అంటాను. అది కాదు అంటే ఇమీడియట్గా ఆ నెంబర్ బ్లాక్లో పెట్టేస్తానండి. ఇంకా అలాంటి వ్యక్తులతో సహవాసం కూడా ఇష్టపడను నేను. ఎందుకో తెలుసా? ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా అనేక మంది సొమ్ము చేసుకోవడానికి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడంలా. సొమ్ము జోబులు నింపుకో, ఏం చచ్చినప్పుడు తీసుకుపోతారండి అంతా. దేవుని వాక్యం పట్టుమని 20 నిమిషాలు చెప్పడం కూడా రాదా? అర్ధగంట సేపు వాక్యం చెప్పడానికి దేవుని బిడ్డల సహకారంతో, నా స్థానిక సంఘ సహకారంతో దేవుని వాక్యం ప్రకటించడానికి అర్ధగంట నిలబడుకుంటే నేను ఎంచుకున్న అంశ భాగాన్ని అర్ధగంటలో వివరించడానికి నాకు సమయం సరిపోవడం లేదు. వాక్యం ప్రకటించడానికి సమయం సరిపోవడంలా. ఇదేమి దౌర్భాగ్యం అండి. అర్ధగంటలో 5 నిమిషాలు వాక్యం చెప్పి, 15 నిమిషాలు సాక్ష్యాలు చెప్పి, 10 నిమిషాలు కానుక కొరకు అకౌంట్ నెంబర్లు 1 by 1 అకౌంట్ నెంబర్, గూగుల్ పే, ఫోన్ పే, ఆ పేలు ఈ పేలు అన్నీ చెప్పి, మళ్ళా మీరు పంపిస్తే మాకు ఇది జరుగుతుంది, మీకు ఇది జరుగుతుందని ప్రలోభ పెట్టి అమాయకుల సొమ్ము దండుకోవాలా? ఇచ్చేవాడు అడుక్కోవాల్సిన పని లేదండి. దేవుని వాక్యము అతన్ని దర్శిస్తే నిండు మనస్సుతో ఈ పరిచయకు సహకారం అందిస్తారు, అంతే. అవును, ఈరోజు జీవవాక్యమును పట్టుకోవడంలో జ్యోతుల వలె. నాకు తెలిసి నేను అనుకుంటానండి, వాళ్ళకు వాక్యం రాదు. ఛాలెంజ్ చేసి చెప్పచ్చు, వాళ్ళకి వాక్యం రాదు. ఎందుకో తెలుసా? వాక్య ఆధారముతో సేవకులైన వారు కాదు. వారు అద్భుతాల మీద, స్వస్థతల మీద, మహత్కార్యాల మీద బిల్డ్ చేసుకుంటూ వచ్చిన వారు. ఒక తమ్ముడు నాకు తెలుసండి, ఈ ఊరిలో బాగా అప్పులు చేసి, భయంకరమైనటువంటి తప్పులు చేసి
ఈ ఊరు విడిచిపెట్టి కర్ణాటక వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెల్లవానికి. భార్య పిల్లలు చల్లా చెదరైపోయారు, కుటుంబం చల్లా చెదరైపోయింది. వీడేమయ్యాడు తెలుసా? సేవకుడు అవతారం ఎత్తాడు. వీనికి ఒక టెక్నిక్ తెలుసు, ఒక మ్యాజిక్ తెలుసు. ఒక 500 నోట్ను లేకపోతే ఒక నోట్ తయారు చేసే విధానం ఏదో తెలుసు వాడికి. ఆ టెక్నిక్ ఉపయోగించి యేసుప్రభు భక్తుని అని చెప్పుకోవడం ప్రారంభించాడు. మీరు నమ్మండి, ఒక 6 నెలల్లోనే వాడు సమృద్ధిలోనికి వెళ్ళిపోయాడు. అనేక మంది వాడిని పంచజేరారు. విచిత్రం ఏంటో తెలుసా? చివరికి వాడు చెప్పిన మాటే. ఒక వ్యక్తి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆమె అనింది, నాకు ఈ రోగం తీసేస్తే నీకు ఎన్ని లక్షలు కావాలని ఇస్తానిందట ఆమె. ఏంటమ్మా నీ రోగము అని అంటే, ఎయిడ్స్ తీసేయి. ఆమె స్కెలిటన్ మాదిరి అయిపోయింది. ఒకప్పుడు చూస్తే చాలా అందంగా ఉంది. నా ఇష్టానుసారంగా నేను తిరిగాను, వ్యాధి వచ్చింది, ఇదిగో పరిస్థితి, నీకు ఎంత కావాలో చెప్పు అనింది. అప్పుడు వీనికి కనువిప్పు కలిగిందట. వాడు చెప్పింది నాతో వచ్చి. అప్పుడు కనువిప్పు కలిగిందన్న. ఇష్టానుసారంగా బతికిన ఆమెకే ఎయిడ్స్ రోగంతో మొత్తితే దేవుడు, నాకు దేవుని వాక్యం ఏమీ తెలియదు. నా సండే స్కూల్ స్టూడెంట్ అండి ఒకప్పుడు వాడు. నాకు దేవుని వాక్యం ఏమీ తెలియదు, ఏదో మీరు చెప్పిన అవి చిన్నవి తెలుసు, అద్భుతాల స్వస్థతలని డబ్బులు సంపాదించడం ప్రారంభించాను. దేవుని చేతిలో పడితే నేను నాశనం అయిపోతానని ఇమీడియట్గా మొత్తం వదిలేసి ఏమి కనపడకోకుండా వచ్చి ఇప్పుడు ట్యూషన్ చెప్పుకొని బతుకుతున్నాడు. జీవవాక్యమును చేతపట్టుకోవాల్సిన నీవు డబ్బుల కొరకు దేని పట్టుకుని తిరుగుతున్నావు? నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు సోదరుడా? ప్రతిరోజు వాక్యాన్ని ఏం చూస్తున్నావు నువ్వు? పలానోళ్ళకు నడుచొచ్చే కొడుకు పుట్టాడంటేనో బాగైందని ఇవేనా? పరమునకు చేర్చేది జ్యోతిగా నిన్ను నిలవబెట్టేది జీవవాక్యమే. గుర్తుపెట్టుకోనండి ప్రియులారా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, వాక్య ఖడ్గము ఆత్మ ఖడ్గము అంటాడు. దేవుని వాక్యమే ఆత్మ ఖడ్గము అంటాడు 6వ అధ్యాయం 17వ వచనంలో. కీర్తనల గ్రంథం 136 7వ వచనంలో చూస్తే, ఆయన గొప్ప జ్యోతులుగా నన్ను నియమించాడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం అందించడానికి. ప్రభునందు ప్రియులారా, మా సేవా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు జరిగాయి. ప్రభువు చేశాడు, మేం కాదు, ప్రభువు చేశాడు. దాని ఆధారం చేసుకొని సొమ్ము చేసుకోవాలని మాత్రం బ్రతకలా. దేవుని స్వార్థ ప్రకటించడమే ఒక ధ్యేయంగా ముందుకెళ్తూ జీవవాక్యాన్ని చేతపట్టుకొని 10గురికి ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, జ్యోతుల వలె కనబడాలి అంటే మనము బుద్ధిమంతులమై ఉండాలి. రెండవది, జీవవాక్యమును చేతపట్టుకోవాలి. చేతిలో ఉన్న ఆయుధము బలమైనది అయి పట్టుకున్నవాడు బలవంతుడు అయితే ఎవరినైనా ఎదిరించవచ్చు కదండి. అలాగే మన చేతిలో ఉండాల్సినది దేవుని వాక్యం బలమైనది. మనం బలముగా ఉంటే అపవాది క్రియలను అధిగమించగలుగుతాం. ఇలాగ ఉంటే జ్యోతులుగా మనలను చేసిన దేవుడు బహుగా ఆనందిస్తాడు. తలలో ఉంచుదామా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. జ్యోతులుగా కనబడాలి అంటే మాలో ఏ లక్షణాలు ఉండాలి అనంటే, ఒకటి, మేము బుద్ధిమంతులమై ఉండాలి. రెండవది, జీవవాక్యమును చేతపట్టుకోవాలి. ఈరోజు చాలామంది బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్న ఈ ప్రవర్తనను బట్టి తండ్రి, దయతో వారిని దర్శించి శాశ్వతమైన మీ వాక్యము కొరకు పాటుపడినట్లు కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.